స్వేచ్ఛగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో వస్తూ ఉంటే ఆయన విగ్రహం కనిపించింది. ఒకటే గుర్తొచ్చింది, నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కితే నేను కాళ్ళతో తొక్కుతారు ప్రజలు, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం మారబోతుంది. న్యూట్రల్గా ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏ ఒక్క పథకాన్ని తీసేయం, ఉన్న పథకాలని పెంచుతాం తప్ప తీసే ప్రయత్నం మేము ఎప్పుడు చెయ్యం, పెంపొందింపజేస్తాం. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకి ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు భద్రత, మనకి ఉద్యోగులకి ఆ సిపిఎస్. నేను మాటిస్తున్నాను, ఈ రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తున్నా, నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద రేపొద్దున అసెంబ్లీకి వెళ్ళిన రోజున నేను దాని మీద చర్చ మొదలుపెట్టి సంవత్సరం లోపు నేను పరిష్కారం తీసుకొస్తాను. అలాగే కాంట్రాక్టు మనకి ఉద్యోగస్తులకి, టెంపరీ ఉద్యోగస్తులకు కూడా నేను మీకు పరిష్కార మార్గం మేము వెతుకుతాం. మనస్ఫూర్తిగా ప్రతి సమస్యకి బూతులు తిట్టేలే కాకుండా బాధ్యతతో కూడిన రాజకీయం 2024 జూన్ నుంచి మొదలవుద్ది. దానికి మీరందరూ సంసిద్ధంగా ఉండండి. మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించడానికి మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేసుకుంటూ, జగన్ ఇంకొక డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదట ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద, జగన్ బొమ్మ వచ్చింది, దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. జగన్ డేంజర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా, మీ ఆస్తి పత్రాలు అతన్ని గనక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి. అన్నీ డిజిటలైజ్ చేసేసాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు, మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు. అందుకని జగన్కి ఓటేసేటప్పుడు జగన్ మద్దతుదారులకే చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. మావాడు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా. ఉన్నోళ్ళందరినీ తన్ని తగలేశాడు. కానీ మేము, ముఖ్యంగా నేను, అన్ని మతాలని, ప్రాంతాలని, కులాలని గౌరవించేవాడిని. పార్టీలకు అతీతంగా నేను నిలబడతాను. కాకపోతే నాకు కావాల్సింది ఒకటే, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మేము మిమ్మల్ని పరిరక్షిస్తాం, అదొకటే. అన్నిటికంటే కూడా రౌడీజం, గుండాగర్ది, బ్లేడు బ్యాచ్లు ఇవి లేకుండా సమూలంగా తుడిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ముందుండి మేము నడిపిస్తాం, ఈ మాట మీకు ఇస్తున్నాను. మరోమారు మా కూటమి అభ్యర్థులందరికీ, మనకి రఘురామకృష్ణరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద నరసాపురం పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. పులపర్తి ఆంజనేయులు గారు, మీరు అందరూ ప్రేమగా పిలుచుకున్న అంజిబాబు గారు పగ్గులే కొద్దీ పదునెక్కే గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా భీమవరం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి నేను భీమవరం వదిలేళ్ళలా, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకున్నాను. భీమవరం నా గుండెల్లో పెట్టి తీసుకెళ్తున్నా. ప్రతి సమస్య మనం అంజుబాబు గారిని కూడా అడిగా. అంజుబాబు గారికి ఒకటే మాట చెప్పి ఈరోజు మీ ముందు అడుగుతున్నాను, నాకు ఒక స్థలం నాకు చూపించండి, నా డబ్బులతో నేను కొనుక్కుంటా, మా వాళ్ళకి నేను దగ్గరే ఉండ, మీకు అండగా ఉండ. నాకు స్థానికంగా మీరు అండ లేకపోతే నాకు ఎవరు అమ్మడానికి ఎవరు లేరు నాకు. సో నాకు ఎవరు తెలియదు. అందుకే మీరే నాకు ఒక స్థలం ఇచ్చి నేను డబ్బులు ఇస్తాను. నాకు ఒక స్థలం చూపించి పెట్టండి, నేనే కొనుక్కొని జనసేన నేను వచ్చి కూర్చుంటాను మీకు సమస్య వచ్చినప్పుడు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఒకటి, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.